ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి రవి భగవానుడు మకర రాశిలో సంచరించే 30 రోజులు, అంటే జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 దాకా ఎలా ఉండబోతోంది అని చూస్తే, మిథున రాశి అంటేనే మృగశిర 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు. రాశ్యాధిపతి బుధుడు సూర్యునికి మిత్రుడు అయినప్పటికీ కూడా మిథున రాశి వారికి సూర్య భగవాన్ తృతీయాధిపతి అయి అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం మనకి ఈసారి కొంచెం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఈ మిథున రాశి వారు మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం చేసేవారికి కొంచెం అధికారుల వలన ఇబ్బందులు కానీ, ఆందోళన, అంటే మీరు చేసే ప్లాన్లు కానీ వారికి త్వరగా నచ్చకపోవడం, ఆకస్మిక మార్పులు ఉండడం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. సడన్ మార్పులు, చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి స్థాన మార్పు, అంటే మనం ఒక్కసారి విదేశాలకు వెళ్ళవచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి శని రాహు నక్షత్రంలో ఉన్నాడు. అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడానికి కూడా
అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల రోజులు కూడా కొంచెం అంత విపరీతమైన లాభాలు వస్తాయని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సమయం ఎలా ఉంటుందంటే సహజంగా మీకు అనారోగ్యం, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన మాటల వలన ప్రాబ్లమ్స్ రావడం, కలహాలు రావడం, అధికారుల వలన కూడా ఇబ్బందులు, మనస్తాపం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకంటే పెద్దవాళ్ళు కానీ, మీ ఆఫీస్లో అయితే మీ సుపీరియర్స్ కానీ వాళ్ళకి ఆగ్రహానికి గురి అవ్వడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు వివాదం వెళ్లకుండా ఉండాలి. ప్రయాణాల వలన ధనం నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరంగా చూసినప్పుడు ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు కొంచెం ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార విషయంలో కూడా. కాబట్టి కరెక్ట్గా మీరు ప్లానింగ్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం మీ ప్రణాళిక ప్రకారం అన్నీ కనుక్కొని చేసినట్లయితే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో ఏంటంటే మీకు మనం ఆల్రెడీ సంపాదించిన డబ్బు, నిలవ ఉన్న డబ్బు ఏమన్నా అనవసర విషయాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు చూసుకొని ఆచిచూచి వ్యవహరించండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గర అనవసరంగా ఎక్కడ పెడితే అలా పెట్టి దానికి కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొంచెం అనవసరం విషయాల కలహాలు రావటం కానీ వాద వివాదాలు జరగడం ఉండే అవకాశం ఉంది. దానివల్ల కొంచెం మీ వైవాహిక జీవితంలో కొంచెం స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు సర్దుబాటు ధోరణిగా ఎంత ఉండగలిగితే అంత మంచిది. అలాగే మన వాక్కుని కూడా కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా కమ్యూనికేషన్ చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతాం. ఆరోగ్యపరంగా చూస్తే అష్టమంలో రవి సంచారం ఉన్నప్పుడు సహజంగానే మనకి జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే కొంచెం ఇబ్బంది పెరిగే అవుతుంది. కాబట్టి కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళకు సంబంధించిన విషయాలు కానీ వీటిల్లో కొంచెం రోగనిరోధక తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సరైన ప్రోటీన్ డైట్ తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, టెన్షన్ లేకుండా ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఈ మకర రాశిలో సంచారాన్ని మనం చాలా మటుకు మిథున రాశి వారు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కానీ మిథున రాశి వారికి ఏంటంటే ఈ సమయంలో కొంచెం ఆత్మవిశ్వాసం కూడా చక్కగా పెరుగుతుంది. కుటుంబంలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. పిల్లల వల్ల చక్కగా సంతోషం పెరుగుతుంది. మనసులో కొంచెం దానివల్ల పిల్లల వల్ల అభివృద్ధి చూసి కొంచెం ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి లేచి సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి అర్ఘ్యం వదలటం, సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.